పాకిస్తాన్ తో సరిహద్దున్న రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, మొత్తం మీద ఈ పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దీన్ని బట్టి చూసుకుంటుంటే పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఏవేంటి, ఎంత మేరకు సరిహద్దు పంచుకుంటున్నాయి, అలాగే పాకిస్తాన్ దాడుల్ని ఆకాశ క్షిపణి వ్యవస్థ అనేది సమర్థంగా ఎదుర్కొంది. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులు ఏ విధంగా సన్నద్దమవుతున్నారు? పాకిస్తాన్ తో ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్, అదేవిధంగా పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాలు ముఖ్యంగా సరిహద్దును కలిగి ఉన్నాయి. ఈ సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా 7వ తేదీన ఉదయం 7వ తేదీ తెల్లవారుజామున భారత సర్కారు జరిపినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా జైసల్మేర్ నుంచి జమ్మూ వరకు పూర్తి స్థాయి హై అలర్ట్ ప్రకటించారు. అప్పటి నుంచే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రమూకలను తుదముట్టించేందుకు చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ ఏకపక్షంగా కాల్పులు జరుపుతూ వస్తోంది. ఈ కాల్పులను సమర్థంగా భారత సైన్యం ఎదుర్కొంటోంది. సో ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. గత రాత్రి జరిగినటువంటి దాడులు వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ పాకిస్తాన్ సరిహద్దు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ పూర్తి స్థాయి హై అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రకటన కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే, పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూనే అన్ని రాష్ట్రాలకు తగిన సూచనలు ఇస్తూనే వస్తున్నారు. గత రాత్రి జరిగినటువంటి దాడి తర్వాత జమ్మూ విమానాశ్రయము, అదేవిధంగా పఠాన్కోట్, ప్రధానంగా ఉదంపూర్ ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి దాడులను ముమ్మరం చేసిన తర్వాత పాకిస్తాన్ ఆ నేపథ్యంలో జరిగినటువంటి తిప్పికొట్టేటువంటి ప్రయత్నాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఉపయోగించుకోవటము, అక్కడ ఉన్నటువంటి యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఉపయోగించుకునేటువంటి క్రమంలో అన్ని రాష్ట్రాలకు అలర్ట్లు జారీ చేశారు. అయితే ప్రధానంగా పాకిస్తాన్ సాధారణ ప్రజలు నివసించేటువంటి గృహాలు, వీటితో పాటుగా మందిరాలపైన, ప్రధానంగా గురుద్వారాలపైన దాడులు చేసేటువంటి పరిస్థితి నెలకొనడంతో అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి తలెత్తడానికి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో మరింత పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా అమృత్సర్, చండీగఢ్ వంటి ప్రాంతాలు, దాంతో పాటుగా రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు, వీటితో పాటు పంజాబ్ నుంచి హర్యానా వెళ్లేటువంటి మార్గము, జమ్మూకి వెళ్లేటువంటి ప్రధాన రహదారిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను హై అలర్ట్ చేశారు. చుట్టుపక్కల అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్నటువంటి దాదాపు అన్ని గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. అయితే ఈ దాడుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ఆర్మీ అధికారులు ఎటువంటి హెచ్చరికలు కానీ సూచనలు కానీ జారీ చేయడం జరిగింది? గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగానే ఆర్మీ అధికారులు సరిహద్దు సమీప గ్రామాలను, అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్నటువంటి దాదాపు అన్ని గ్రామాలను ఖాళీ చేయించారు. 7వ తేదీన జరిపినటువంటి మాక్ డ్రిల్ తర్వాత పట్టణ ప్రాంతాల్లో పంజాబ్ లో ఉన్నటువంటి కొన్ని పట్టణ ప్రాంతాలు, సమీపంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలు, ముఖ్యంగా అమృత్సర్ కి అత్యంత సమీపంలో అటారీ బోర్డర్ ఉంది. దానికి సమీపంలో అమృత్సర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతను స్థానిక పోలీస్ ద్వారా ఆర్మీ అధికారులు స్వయంగా పర్యవేక్షించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉదంపూరు, ఉరి, అక్నూరు ఇటువంటి సెక్టార్లన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. అదేవిధంగా పఠాన్కోట్ ఎయిర్ బేస్ ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. పఠాన్కోట్ పట్టణ ప్రాంతం మొత్తం ఆర్మీ తమ కంట్రోల్లోనే పెట్టుకొని పంజాబ్ పోలీస్ సాయంతో ఎక్కడ జనం బయట తిరగకుండా అవకాశం ఉన్నంత మేరకు జనాన్ని సురక్షిత ప్రాంతాల్లో ఉంచడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకే ప్రజలకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వటము, వాటన్నిటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం చేస్తూ వస్తున్నారు. అరుణ్, భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి? ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉగ్రదాడులు జరిపినటువంటి తీరు పైన, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రమూకలను, ఉగ్రదాడుల స్థావరాలను తుదముట్టించినటువంటి వ్యవహారం పైన ప్రపంచమంతా భారత్ కు అనుకూలంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఉగ్రమూకలను తుదముట్టించినటువంటి క్రమంలో పాకిస్తాన్ స్పందించినటువంటి తీరు పట్ల కొంత
ప్రపంచ దేశాలందరికీ కొంత వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి. భారతదేశం సరైన రీతిలో సరైన సమయంలో తగిన జవాబు చెప్తుందని చెప్పని తాము ఆశించామని, అదే జరుగుతున్నట్లుగానే కొన్ని దేశాలు నేరుగానే ప్రకటించాయి. అయితే కొంత ఇరు దేశాలు సంయమనం పాటించాలి అని చెప్పి, ఇరు దేశాలు ఒప్పందాలకు అనుగుణంగా చర్చలకు అనుగుణంగా ఉండాలి అని చెప్పి అమెరికా సూచిస్తూ వస్తోంది. మరోవైపు చైనా, కీలకమైనటువంటి చైనా పాకిస్తాన్ కి అనుకూలంగా ఉన్నప్పటికీ చైనా వ్యవహరించే తీరు ఉగ్రవాదాన్ని తుడుముట్టించుకోవటం కోసం తాము భారత్ కు అనుకూలంగానే ఉంటాము అని చెప్తున్నప్పటికీ అది ఉగ్రవాదం వ్యవహారంలో మాత్రమే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరికొన్ని దేశాలు, ముస్లిం కంట్రీలైనటువంటి టర్కీ లాంటి దేశాలన్నీ పాకిస్తాన్ కు ఏకపక్షంగా మద్దతుగా నిలుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మిగతా దేశాల మద్దతు కూడగట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారత్ లో ఇరాన్ కు సంబంధించి, అదేవిధంగా సౌదీకి సంబంధించినటువంటి ఇరువురు విదేశాంగ మంత్రులు భారత్ లో పర్యటిస్తున్నారు. యుఏఈకి సంబంధించినటువంటి పూర్తి మద్దతు భారతదేశానికి వచ్చింది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా మనకి తెలిసిన విషయం, భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా ఐపీఎల్ కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే దేశవ్యాప్తంగా ఎటువంటి సీరియస్ సిచ్యువేషన్ ఉండబోతోంది? నిన్న ధర్మశాలలో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ వైపు నుంచి ఏకపక్షంగా దాడి ప్రయత్నించడము, డ్రోన్లు ప్రయోగించడం వంటి వ్యవహారం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ప్రస్తుతం పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్ కు ప్రజలు విపరీతంగా వస్తున్నారు. ఆ నేపథ్యంలో ప్రజలను సురక్షితంగా ఉంచడం కోసమే మొత్తం ఐపీఎల్ మ్యాచ్లన్నింటినీ, ఇక మిగిలిన ఉన్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లన్నింటినీ రద్దు చేస్తున్నట్లుగా కొద్దిసేపు క్రితం కీలకమైనటువంటి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. గత రాత్రి నుంచే బీసీసీఐ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి అందరూ ఊహించినట్లుగానే ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. సో ఆ నేపథ్యంలో ఇకపై ఐపీఎల్ మ్యాచ్లు కానీ, అదేవిధంగా భారత్ పాక్ మధ్య జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్లు కానీ ఇప్పట్లో ఉండకపోవచ్చు అనేది క్రికెట్ వర్గాల నుంచి, క్రీడా శాఖకు సంబంధించినటువంటి వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. అయితే ఐపీఎల్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం విదేశాల్లో నిర్వహించవచ్చా లేదా అనేది ఇప్పుడు నిర్ణయించడానికి సమయం కాదు అని చెప్పి క్రికెట్ వర్గాలు చెప్తున్నారు. ధన్యవాదాలు అరుణ్.